గడిచిన 2-3 రోజుల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇంటర్వ్యూలు వస్తూ ఉన్నాయి. టీవీ5 సాంబర్ తోటి, ఆ తర్వాత జాఫర్ తోటి, ఇప్పుడు లేటెస్ట్గా రజనీకాంత్ గారితో. నేనైతే జాఫర్ గారిది చూడలేదు, టీవీ5 సాంబర్ది కూడా నేను చూడలేదు. కానీ నాకు ఇష్టమైన జర్నలిస్ట్ రజనీకాంత్ గారు చాలా రోజుల తర్వాత కనపడుతున్నాడని చెప్పి ఈ ఇంటర్వ్యూని రజనీకాంత్ గారి కోసం చూస్తూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు ఏంటి అనేది వినబుద్ధి అయింది. గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రోజులు ఉన్నాడు. చివరి 16 నెలలు అధికారాన్ని కాదనుకొని ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు లేని సమయంలో నేను ఆయన ఎదిరించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటిది అనేది కూడా తెలియని రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనే అర్హత ఒక్కటే పెట్టుకున్నాడు. ఇంకా ఆయన నాకు ఈ అర్హత ఉంది, నాకు మంత్రి పదవి కావాలని మాత్రం చెప్పట్లా. 3వ ఎమ్మెల్యే నేను జగన్ గారిని ఎదిరించాను అంటే నా ఎమ్మెల్యే పదవి నాకు మంత్రి కావాలి, ఈ అర్హత పెట్టుకున్నాడు. చూసేవాళ్ళు ఎవరైనా కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు అభద్రతా భావానికి గురైపోయారు. ఈ పెరోల్ అంశం ఒకటి, ఆ తర్వాత ఈ పెరోల్ అంశాన్ని కవర్ చేయడానికి ఎవరో నన్ను చంపేయబోతున్నారు 5 అని చెప్పి ఇంకో వీడియో. ఆ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ వీడియోని పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను చంపబోతున్నారు అని నిర్ధారించుకుంటున్నాను, నేను కన్ఫర్మ్ చేయట్లేదు 5 మాట్లాడుతుంటే, ఒకవేళ ఆ వీడియోలు మిమ్మల్ని చంపాలనుకున్నదే కానీ నిజమైతే మీకు ప్రభుత్వం తక్షణమే వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించేది, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కల్పించేది. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇదే మీ జగన్ గారి ప్రభుత్వం కాదు. మీ ప్రభుత్వ పెద్దలే మీకు అతిపెద్ద సెక్యూరిటీని ఏర్పరచాల. అంటే ఇది ఒక అబద్ధంలాగా జనాలు భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ పెరోల్ అంశం మీద నేను మంచిగా ఇచ్చాను, ఇంకా నేను తప్పు చేశాను 5 అని అంగీకరిస్తూ ఉన్నారు. చూడండి, ఈ పెరోల్ అంశం వచ్చాకే అనిత గారు బయట మాట్లాడట్లా. మీరు ఈ పెరోల్ అంశాన్ని కవర్ చేసుకోవడానికి మంత్రి పదవి ఎక్కడ దూరం అయిద్దని చెప్పి పదే ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఈ అన్ని ఇంటర్వ్యూల్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలబడ్డోని నా మంత్రి పదవి కావాలి, నేను ఆశించడంలో తప్పులేదు, ఇవ్వాల్సింది ఆయన. నాకు తెలిసి ఇన్ని ఇంటర్వ్యూలు, ఇన్ని పోరాటాలు బహుశా మీరు జగన్ గారికి దూరం అయ్యే సందర్భంలో కానీ ఇచ్చుంటే ఈ ప్రాధాయపట్టాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇప్పుడు ప్రాధాయపడినట్టే ఉంది. కన్ఫామ్గా మీ ఇంటర్వ్యూలు రీసెంట్ టైంలో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రాధాయపడుతున్నట్టే ఉంది. మరి ఆయన మంత్రి పదవి ఇస్తాడు, ఈడో ఆయన చేతుల్లో ఉండేది మాట్లాడుతున్నారు, కానీ ఆ మంత్రి పదవి దూరం అయిపోతుందని బాధ మాత్రం మీలో కనపడతా ఉంది. ఇక మీ విధానాలు కనిపించి ఎమ్మటనే టీవీ9 రజనీకాంత్ గారు కూడా భలే పంచులు వేశాడు. మామూలుగా కదా, అవి మాత్రం కౌంటర్లు బాగా వెళ్ళినాయి. మీరు నిజంగా ఈ ప్రాధాయపట్టం ఏదో జగన్ గారి దగ్గరే ప్రాధాయపడి ఉంటే మీకు మంత్రి పదవి వచ్చేది బహుశా. బికాజ్ ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు ఈ మధ్యకాలంలో చూసేవాళ్ళు ఎవరైనా కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాయిస్ అనేది జగన్ గారి దగ్గర ఆ టైంలో ఏకఛత్రాధిపత్యం ఉన్న టైంలో నేను దూకానని చెప్పారు. చూడండి, ఆ దూకి తెలుగుదేశం పార్టీలు చేరే టైంలోనే మీరు 160 సీట్లతో తెలుగుదేశం గెలవబోతుందని చెప్పారు. మీ మాటలు చూస్తూ మరి ఈవీఎం ద్వారా గెలిచినట్ట, మరి తెలుగుదేశం పార్టీ ఏమవుద్దో తెలియని సమయంలో నేను పార్టీలోకి వచ్చానన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఏమైద్దో తెలియని సమయంలో మీరు పార్టీకి వచ్చే టైం 160 సీట్లతో గెలిచిద్దని అది చెప్పారు. 57% ఓట్లతో గెలవబోతుందని అది చెప్పారు. అప్పటికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అవ్వాలి నాకు తెలిసి. ఒకసారి రజనీకాంత్ గారు పంచ్ డైలాగులేనండి. ఫస్ట్ పంచ్, కడుపులో కత్తులు పెట్టుకొని కాపురాలు చేసుకుంటారు, పొడి చేస్తారండి, నేరుగా పొడి చేస్తారు, ఏదైనా సంతోషం. ఇది వచ్చేలేకి కడుపుల్లో కత్తులు పెట్టుకొని కాపురాలు చేయండి అంటే పొడి చేస్తారా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ. ఆ తర్వాత రెండో వీడియో మీరు వింటుంటే సారీ టు సే బాగా జపం అయితే బాగా చేస్తున్నారు. ఇందా నేను చెప్పాను చూడండి, ప్రాధాయపడ్డాడు 5 అని. నా పిల్లలు ఏముంటుంది మాట్లాడతాను, దాన్ని మీరు చెప్పనుకోండి. ప్రాధాయపడటం అంటాం, జపం కాదు, ప్రాధాయపడటం. మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు. బాబోయ్ నా మంత్రి పదవి నాకు కావాలి, బాబోయ్ నాకు ఎవరు ఎదురు రావద్దు, నేను తప్పు చేయలేదు 5 అని ఏదో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు తప్పు చేసిందంటూ జనాలందరికీ అర్థమైపోయింది. నారా లోకేష్ గారి నుంచి ఇది మూడోది.
అతిశక్తి కాదు అనుకుంటే చెప్తున్నా. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక నారా లోకేష్ గారు మంత్రి పదవి గ్యారెంటీ మీకు. రజనీ గారు ఇందాకే చెప్పా, మీరు అలా మాట్లాడితే నాకు అది సమాధానం లేదు. 4 ఛానల్స్ కి వచ్చి 4 ఛానల్ నారా లోకేష్ గారిని ఇంత ప్రైజ్ చేశారంటే మంత్రి పదవి గ్యారెంటీ అని చెప్పి రజనీకాంత్ గారు అంటారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు బహుశా మిమ్మల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. బికాస్ మీరు ఏ పొగడ్తలు జగన్మోహన్ రెడ్డి గారిని వేరే లెవెల్లో పొగిడి నన్ను ఆయన నిలబెట్టుకోలేకపోయారు అనే బదులు ఈ ప్రాధాయపడటం ఏదైతే ఉందో మంత్రి పదవి కోసం జగన్ గారి దగ్గర ప్రాధాయపడి ఉన్నా పోయేది. నిజం, నేను వీరుణ్ణి సూర్యుడిని ఏంద్రా రప్ప రప్ప అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు ఈ 16 నెలల కాలంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తిడుతున్నారు. కానీ నేను తిట్టలేదు, ఎటువంటి అరాచకం చేయలేదు, నేను ఎవరు టార్గెట్ చేయలేదు, శాంతంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని టార్గెట్ చేయొద్దన్నారు. ఈ మాటలని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తం ప్రజలేం పిచ్చోళ్ళా అండి? ప్రజలేమని పిచ్చోళ్ళు ఎవరో తెలీదా? ఎవరు రెడ్ బుక్ ఏంది, ఈ కక్ష సాధింపులు ఏంది, ఈ అరెస్టులు ఏంది, సామాన్య కార్యకర్తలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ తెలీదా? ఫైనల్గా మీ ఇంటర్వ్యూ అనేది నేనైతే గత 2 అయితే చూడలేదు, కానీ మధ్య మధ్యలో సాంబర్ది అయితే 1-2 బిట్లు ఏమైనా చూసుంటా. జాఫర్ గారిది అయితే పెద్దగా చూడలే. ఇదైతే మాత్రం ఈ ఇంటర్వ్యూ అయితే చాలా వరకు చూసాను. మొత్తం నాకు తెలిసి మ్యాక్సిమం చూశాను. నేను చూసినాక నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మంత్రి పదవి కోసం ప్రాధాయపడుతున్నాడు. నాకైతే అదే అనిపించింది. పదే లోకేష్ గారిని కీర్తింపు చేస్తూ, అంటే చంద్రబాబు నాయుడు గారిని కీర్తింపు చేస్తూ జగన్ గారిని వ్యతిరేకించాను మంచి పవర్లో ఉన్నప్పుడు అనే మాటే ఎక్కువ రైట్ చేస్తూ ఉన్నాడు. వైసీపీకి నేను దూరం, అదేదో తెలియజేయాలి, టీడీపీ వాళ్ళు తెలియజేయాలనే తాపత్రమే ఎక్కువ కనపడతా ఉంది అందులో.